గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. రుచుల్లో మనం ప్రతిరోజు 2 డిఫరెంట్ రెసిపీస్ని పరిచయం చేసుకుంటున్నాం. మరి అలాగే యాజ్ యూజువల్గా ఈరోజు కూడా మీకు 2 కొత్త వంటకాలని పరిచయం చేయడానికి దిల్సుఖ్ నగర్లో ఉంటున్న రాజకుమారి గారింటికి వచ్చాం. మరి రాజకుమారి గారు ఈరోజు మనకి కొత్త వంటకాలు పరిచయం చేయబోతున్నారు. ఆ రెసిపీస్ ఏంటో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ రాజకుమారి గారు. హాయ్ చందన గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు మీరు మా వ్యూవర్స్ కోసం రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? పన్నీర్ పులావ్. పన్నీర్ పులావా? ఓహో, ఇప్పటి వరకు వెజ్ పులావ్, చికెన్ పులావ్, మటన్ పులావ్ ఇలాంటివి చాలా విని ఉంటారు కదా. ఇప్పుడు పన్నీర్ పులావ్ అంట. పన్నీర్ పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఫస్ట్ పన్నీర్, జీడిపప్పు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, ఆయిల్, రైస్. మరి చూసారు కదా పన్నీర్ పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వెంటనే నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే అండి. మరి దీనికి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, బియ్యం కొంచెం కడిగి జస్ట్ వాటర్ తీసేసి పెట్టాలా? అంతే కదా. ఓకే, మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. రాజకుమారి గారు, అంటే పన్నీర్తో పులావ్ చేయాలన్న ఆలోచన మీదేనా? ఎక్కడైనా ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదండి, చేస్తాను. మీరే చేస్తారా? అంటే ఫస్ట్ ట్రై చేశాను. ఓహో, బాగుందని. ఐడియా కూడా బాగుంది. చాలా మంది పన్నీర్ని బాగా లైక్ చేస్తారు. పన్నీర్ చాలా ఇష్టం. రైట్. అందులో పులావ్ అనేసరికి దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అనిపిస్తుంది. అవునండి. మరి దీనికి ఆయిల్ ఇస్తాను. రెగ్యులర్ పులావ్ లాగా కొంచెం టైం తీసుకుంటుందా? ఏమన్నా కొద్దిగా ఫాస్ట్గా అవుతుందా ఇది? రైస్ ఉడికే వరకు కొద్దిగా కదా, అదే టైం. మిగతా అన్నీ ఓకే, ఈజీనా? ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయాలా? ఓకే. ఇందులో మసాలా లాంటివి అవి ఏమి ముందుగా పేస్ట్ చేసి అక్కర్లేదు, అలా అవసరం లేదా? ఓహో, ఇది ఒకటి ఫ్రై చేసుకుంటే. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా కావాలి అంటే ఈ ప్లేస్లో వేరేది కూడా చేసుకోవచ్చేమో కదా? అంతేనండి, అంతే కదా, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా? ఫ్రై అయిపోయినట్టు. ఓకే, తీసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇందులోనే కంటిన్యూ అవునండి, ఇందులో. ఓకే, కొంచెం ఆయిల్ యాడ్. సో ఇది మిగతా పులావ్ లాగే కొద్దిగా ఆయిల్ అయితే పడుకోవచ్చు, టేస్ట్ కోసం తీసుకోవచ్చు. హోల్ గరం మసాలా వేయాలా ఫస్ట్? ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు మనం తీసుకున్నవి ఏంటి ఇందులో? హోల్ గరం పట్ట, లవంగ, షాజీరా, ఇలాచి. ఓకే. ఇంకా అంటే ఇది స్పైసీగా వస్తుందా? అవునండి, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే. సో ఇది ఫ్రై అయిన తర్వాత మిగతా యాడ్ చేస్తారా? తర్వాత జీడిపప్పు మామూలుగా ఆప్షనలే కదా? ఆప్షనలేనండి, అంటే కొంచెం యాడింగ్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత అది వేయాలా? ఉల్లిపాయలు వేసి అది వేసిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటాయి. రాజకుమారి గారు, మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓహో, ఇప్పుడు కూడా చేస్తున్నారు? అవునండి. కంటిన్యూ చేస్తున్నారా? ఎప్పటి నుంచి? నేను పాస్ట్ 32 ఇయర్స్. అవునా? ఓకే. సో జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. సో ఫాస్ట్ 32 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా? హైదరాబాద్లోనేనా? హైదరాబాద్. ఓకే. సేమ్ ఆఫీస్? సేమ్ ఆఫీస్. మా ఆయన కూడా సేమ్ ఆఫీస్. ఓహో, అవునా? మీ హస్బెండ్ కూడా? ఇద్దరు ఒకటే ఆఫీస్లో ఉన్నారా? అబ్బాయి, ఎంత లక్ అండి అసలు. దట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఆయన కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. కరివేపాకు. ఓకే. పుదీనా. మరి
మరి ఇలా వంటలు చేయడానికి ఇదంతా టైం దొరుకుతుందండి మీకు? నాకు 5 డే వీక్ కదా, మండే టు ఫ్రైడే ఓకే ఆఫీస్ ఉంటుంది, సాటర్డే సండే 2 డేస్ లీవ్. అంటే ఈ టైంలోనే వంట వండుతారా ఏంటి? మిగిలిన లేదండి, అంటే ఏదైనా చేయాలి స్పెషల్స్ అంటే స్పెషల్స్ చేయడానికి దొరుకుతుందా? ఇప్పుడు పచ్చడి. ఆల్రెడీ ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉందండి. మరి మీరు వంటలు అన్నిట్లో ఏవి బాగా చేస్తారు? నేను చికెన్ చేస్తానండి, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కావాలి. చికెన్, కీమా, చాలా మటుకు చికెన్ పిల్లలు ఇష్టపడతారు. ఎక్కువగా నాన్ వెజ్ చేస్తారు ఇంట్లో? అంటే మా హస్బెండ్ నాన్ వెజ్ తినారు, 2 చేస్తాను. తినరు. పెద్ద పాప తినరు, తను తిన్నారు. ఎంతమంది మీకు పిల్లలు? 2 ఆడపిల్లలు, ఒక బాబు. 2 అమ్మాయిలు, ఒక బాబు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకుంటున్నారా? డిగ్రీ అయిపోయింది ఇద్దరిది. ఎవరిది? ఆడపిల్లలు ఇద్దరిది, 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఓహో, 2 అయిపోయినాయి. ఓకే. బాబు బీటెక్ చేస్తాడు. ఓహో, ఓకే. చూసారండి. ఓకే, ఇప్పుడు రైస్ యాడ్ చేయాలా? ఓకే. కొంచెం ఉప్పు వేస్తాం. కొంచెం పన్నీర్ ముక్కలకు పడుతుందండి. పన్నీర్ మీరు ఎప్పుడు బయట నుంచే తీసుకుంటారా? ఇంట్లో ఎప్పుడైనా రెడీ చేస్తారా? లేదు, ఇంట్లో అంత బాగా రాదు కదండి, చాలా మటుకు బయట తీసుకుంటాం. రైస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వాంటిటీ మాకు ఇంచుమించుగా అర్థమైంది. రైస్ ఎంత తీసుకుంటున్నారు దీనికి? ఒక 2 కప్స్, చిన్న కప్స్ 2. వాటర్ వేయకుండా ఫస్ట్ కాసేపు ఫ్రై చేయాలి అలాగా? కొంచెం కొద్దిగా చేస్తే తర్వాత వాటర్. సో అది ఒక 2 మినిట్స్ దాన్ని ఫ్రై అయ్యేలోపు ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో చూస్తున్నారు కదా, పన్నీర్ పులావ్ రెడీ అవుతుంది కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము, అందులో ఆల్మోస్ట్ యాడ్ చేసేసారు. ఎలా అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఈ పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అయితే 1 కప్ వరకు పన్నీర్ తీసుకుని దాన్ని ఫ్రై చేసేసి ఫస్ట్ తీసేయాలి, పక్కకి తీసేసుకుని తర్వాత హోల్ గరం మసాలా, దాంట్లో మీరు జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, ఈ లవంగం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో మనం పలావ్ చేసినప్పుడు ఏవైతే యాడ్ చేస్తారో అవన్నీ యాడ్ చేసేయండి. అది లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇందులో అడిషనల్గా జస్ట్ టేస్ట్ అండ్ లుక్ కోసం జీడిపప్పు యాడ్ చేశారు. జీడిపప్పు కూడా దాంతో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వేసి లైట్గా ఫ్రై చేశారు. ఆ తర్వాత అందులోకి ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ 1 కప్ వరకు అవసరం పడతాయి. ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కరివేపాకు వేయాలి. దీంతో పాటుగానే పుదీనా కూడా వేసుకోవాలి. అవి కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఉప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు. అయితే పన్నీర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు వేసుకుని తర్వాత రైస్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ దాన్ని అట్లానే షాలో ఫ్రై చేస్తూ ఉండాలి. అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఇప్పుడు బటర్ని యాడ్ చేద్దాము. వేసేసి ఆయిల్ వాటర్ వేసేస్తే సరే. బటానీ తర్వాత యాడ్ చేస్తే పర్వాలేదు. బాగా మెత్తగా అయిపోతాయి కదా, అందుకే ఇప్పుడే వాటర్ వేయించాం మరి. అవునండి, 1 నిమిషం. దీంట్లో ఉప్పు అవన్నీ కూడా ముందే సరిపోతాయి కదా? ఓకే. సో దీన్ని కాసేపు మూత పెట్టేయాలి, కొంచెం సేపు. ఓకే. సో ఒక హైలో పెట్టి 10 మినిట్స్ వరకు అలా పడుతుంది కదా? ఓకే, ఒక 10 to 12 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. రుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. సో మరి 10-12 మినిట్స్ అయిపోయింది, చూద్దామండి రెడీ అయింది. 10 మినిట్స్ అయిపోయింది. ఓకే, తీసి చూద్దాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే. సో చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది కదా, సర్వ్ చేసుకోవచ్చు. సో పులావ్ ఇంత ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చండి. చూడండి, మరి ఎవరైనా ఈజీగా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా రెడీ చేసేయాలి, కొంచెం స్పెషల్ డిష్ అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు.
కాకపోతే దొరకనేది ఏంటి అంటే ఇమ్మీడియట్గా పన్నీర్ ఒకటి దొరకదు, కానీ మిగతావన్నీ పర్లేదు అవైలబుల్ ఉంటాయి. కొంచెం కొత్తిమీర. చందన రెడీ అయిపోయింది పులావ్, పన్నీర్ పులావ్. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో వేడివేడిగా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్స్ వస్తున్నాయండి, ఎప్పుడు తిందామా అన్నట్లు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఎలా అంటే ఆ రైసే కొంచెం ఫైన్ మంచి క్వాలిటీ తీసుకొని నిజంగా ఇలా ఇన్స్టెంట్గా వండేసుకున్నా చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, అందరూ లైక్ చేస్తారు. రాజకుమారి గారు చాలా బాగుందండి. ఇది వితౌట్ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంది. పెరుగు చట్నీ వేసుకోండి. పెరుగు చట్నీ రైతాతో అయితే టేస్ట్ ఉంటుంది. ఓకే ఫైన్ అండి. మరి ఇంత మంచి రెసిపీ రెడీ చేశారు. నెక్స్ట్ రెసిపీ ఏంటి? మేతి కీమా. ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? కీమా, హోల్ గరం మసాలా, కరివేపాకు, పుదీనా, టమాటా, మేతి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. సో మరి చూసారు కదండి, ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మరి ముందుగా ఓన్లీ మటన్ని ఉడికించి పెట్టాలి. ఉడికించి ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించి. ఓహో, పసుపు ఉప్పు వేసేసి ఇలా ఉడికించి పెట్టుకోవాలా? వాటర్ తీసేయాలి అంతా? ఎంత కొద్దిగా వాటర్ వేసి కొంచెం వేసి అందులోనే ఉడికించాలి అలా. ఓకే, మరి ఇది రెడీ అయింది అంతే కదా? అంతే. ఓహో, ఇప్పుడు మిగతా అన్ని ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. కర్రీ ఐటమ్ కదా ఇది, కర్రీ కదా? ఎక్కడ నేర్చుకున్నారు? తెలంగాణ ఐటమ్. వచ్చేసా అయితే ముందు నుంచి మీకు, అంతే కదా? ఇక్కడే చిన్నప్పటి నుండి ఇంట్లో అలవాటైన. అవును, మరి మీ అమ్మాయిలు మీకు ఇప్పుడు హెల్ప్ చేయడానికి ఉండదేమో కదా? వాళ్ళు అయితే పెళ్లి చేసుకున్నారు, వేరే చోట ఉంటారు కదా. మరి మీకు ఫస్ట్లో మీ పెళ్ళైన కొత్తలో అప్పుడే వంటలు నేర్చుకున్నారా? ముందే వచ్చా మీకు? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? మా వారు నేర్పించారు. అయ్యో బాబాయ్, నేను రోజుకి ఒక కొత్త కొత్త మాటలు వింటున్నాను. మీ ఆయన నేర్పించారా మీకు? అవునండి. సూపర్ అండి. హీట్ అయిందండి, ఆయిల్ వేసుకున్నాను. మటన్ కదా మరి కొద్దిగా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుందండి. కొంచెం హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా కొంచెం ఫస్ట్ వేసి, షాజీరా, పట్ట, లవంగ, కొంచెం రెడ్గా అయ్యాక ఆనియన్ వేసుకుంటా. ఓహో, ఓకే. ఇది గ్రేవీ ఎక్కువే వస్తుందా? కొంచెం లైట్, అంటే ఎక్కువ కాదు, ఓకే, మీడియంగా ఉంది. ఓకే, మీరు తీసుకున్న కీమా ఎంత క్వాంటిటీ? హాఫ్ కేజీ. హాఫ్ కేజీనా? దానికి కొంచెం ఇంచుమించుగా ఒక కప్ వరకు ఆనియన్ వేసుకోవాలి కదా? ఓకే, మీరు చేసే ఏ వంటలన్నా నాకు కొంచెం సింపుల్గానే అనిపిస్తున్నాయండి. అంటే మంచి చాలా ఈజీగా వేస్తున్నారు. అది సేమ్ టేస్ట్ వచ్చేస్తుంది. ఎంతమంది ఎంత కష్టపడి ఎన్నెన్నో వేసి వండుతారు, అయినా అదే టేస్ట్ అనిపిస్తుంది నిజానికి. ఇందులో మీరు సింపుల్గా చేసేస్తున్నారు, మళ్ళీ దాన్ని నూరే పని, టేస్ట్ చేసుకునే పని ఇదంతా లేకుండా అలా వేసేస్తున్నారు అంతే యాజ్గా. పచ్చిమిర్చి వేస్తా. ఈ పచ్చిమిర్చి కూడా అది కూడా కట్ చేయట్లేదు, జస్ట్ అలా ఇరిపేస్తున్నారు అంతే అన్నట్లునే. అంతేనండి. జాబ్కి వెళ్తూ కరివేపాకు మళ్ళీ అన్నీ కట్ చేయాలి, ఇదంతా అంతా టైం వేస్ట్ కూడా కదా. మీరు ఎలా లంచ్ అవి అంతా తీసుకెళ్తారా? వండేసి తీసుకెళ్తారా మొత్తం? మరి ఇంకా మీకు స్పెషల్ యాక్టివిటీస్ ఏంటండి? జాబ్ ఒకటే కాకుండా జాబ్ అంటే లంచ్ టైంలో క్యారమ్ బోర్డ్ ఉంటుంది మాకు లేడీస్కి. అక్కడ ఉంటుందా? రిక్రియేషన్ క్లబ్ ఉంది. ఓకే, క్యారమ్స్ నాకు హాబీ. క్యారమ్స్ హాబీనా? చాలా ఇష్టం. ఓహో, నేను జనరల్గా కొంచెం పెద్దవాళ్ళు క్యారమ్స్ ఆడడం అనేది అండ్ దాన్ని ఇష్టం అని చెప్పే వాళ్ళని ఫస్ట్ టైం చూసాను యాక్చువల్లీ. చాలామంది ఎక్కువగా పిల్లలు లేదంటే లేదు ఒక ఛాంపియన్ కావాలి అనుకునే వాళ్ళు అదే టీంతో ఆడుతూ ఉంటారు కదా. నేను ఆఫీస్లో ఫస్ట్, నేను ఆఫీస్లో టీం అంతా ఫస్ట్ వస్తుంది. అంటే బయట మాకు రీజనల్
పోటీలు జరుగుతాయి. అన్నీ దగ్గరికి వెళ్తాను నేను, జైపూర్, లక్నో, కలకత్తా పార్టిసిపేట్ చేయడానికి. ఓకే. సో మరి మీరు ఎప్పుడైనా విన్ అయ్యారా అందులో? అన్నీ నా ప్రైజ్లన్నీ అవేనండి. విన్ అయిన ప్రైజ్ ఈ ప్రైజ్లన్నీ మీరే తెచ్చుకున్నారా? మీ పిల్లలకి వచ్చా మరి? వచ్చండి, వాళ్ళకి వచ్చా? క్యారమ్స్ ఇష్టం వాళ్ళకు. పసుపు వేస్తానండి. పసుపు వేసాక మెంతి కూర కట్ చేసుకుని కొద్దిగా. ఓకే. రుచి చూడలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. కారం వేసి కొద్దిగా ఎక్కువ పడుతుంది. సాల్ట్ కొంచెం అందులో వేసాను నేను. ఓకే. కొద్దిగా కీమాలో కీమాలో వేశారు, అది కాకుండా కొద్దిగా కాస్త ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఓకే, ఇది వేసేస్తాం. కీమా వేసేస్తాం. ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఎక్కువ టైం పట్టదేమో కూడా కదా. అవును. మరి టమాటో అవి ఎప్పుడు వేస్తానండి కొంచెం. ఇది ఆయిల్ కొద్దిగా ఫ్రై అయ్యాక కాస్త వాటర్ కూడా యాడ్ చేయాలి కొంచెం. టమాటా పీసెస్. సో టమాటా ఒక 2 టమాటాస్ అలా వేసుకోవచ్చు. 3 టమాటాలు అండి చిన్న. ఓకే. వేసుకో, మిక్స్ చేసేసి దీన్ని ఇంకొక 3 మినిట్స్ 2-3 మినిట్స్ ఉడికించాలి. సో వెయిట్ చేద్దాం. సో మరి 4 మినిట్స్ అయిన చూద్దామండి. చూద్దాం. చందన గారు అయిపోయింది. గరం మసాలా యాడ్ చేసేది. ఓకే. కొత్తిమీర లాస్ట్. మీరు ఎక్కువగా ఇంట్లో కీమా, చికెన్, మటన్ వేటిని వండుతారు? కొంచెం కొత్తిమీర వేస్తానండి. ఓకే. కీమా, మటన్ రెండు. కీమా, చికెన్. చికెన్ వేస్తానండి. చికెన్ ఎక్కువ చేస్తారా? చికెన్, కీమా. మటన్ ఇష్టపడరండి. మీకు కూడా చికెన్ ఇష్టమా? అయితే నేను చాలా తక్కువ తింటానండి. ఓకే. సో గరం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ కొంచెం తీసి బౌల్. ఓకే. ఓకే, మరి రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయిందండి. సో ఇది ఎందులో కన్నా సూట్ అవుతుంది కదా. రైస్కే బాగుంటుంది. చపాతీ ఓకే, కానీ రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఓకే. తీసేస్తాం. కొంచెం పుదీనాతో గార్నిష్ చేస్తాం. రెడీ అయిపోయింది చందన. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. కీమా మేతి. సో వేడివేడిగా మేతి కీమా రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో ఇప్పుడు. బాగుందండి, పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్నీ. అండ్ ఇందులో కూడా టమాటా యాడ్ చేయడం వల్ల కొంచెం దీని టేస్ట్ పెరిగిందనే చెప్పాలి. మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో, చాలా సింపుల్గా ఉంది కదా, ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
రాజకుమారి గారు, నిజంగా మీరు రెడీ చేసిన 2 వంటలు నాకైతే చాలా నచ్చాయి అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు మాట, గుర్తుపెట్టుకొని. చాలా మంచి వంటకాలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి మీకు కూడా, మా ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ షూట్ చేసినందుకు. అందులో వనిత టీవీ అందరికీ, టీం అందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్స్ ప్లెజర్. సో చూసారు కదా, 2 రెసిపీస్ అండి, చాలా కొత్తగా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్. హాట్ అండ్ వెరైటీ పనీర్ పులావ్. ఘుమఘుమలాడే మేతి కీమా. వీటి తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.